భారత్పై అమెరికా సుంకాలు విధించడంపై వరంగల్లోని వాణిజ్యవేత్తలు, నిపుణులు, వ్యాపారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల అమెరికా నష్టపోవడం ఖాయమని అంటున్నారు. విద్యార్థుల వీసాల మీద పెట్టినటువంటి ఆంక్షల వల్ల ఇప్పటికే భారత్లో భయాందోళనలు మొదలైతే మళ్ళీ ఈ వివాదం ఏంటని సామాన్యులు మొదలుకొని నిపుణుల వరకు ప్రశ్నిస్తున్నారు. చేసుకుంటున్నటువంటి దిగుమతులపైన 25% సుంకాలు విధిస్తున్నామని అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్లో ప్రకటించడము, భారతదేశము రష్యాతోటి వ్యాపారం చేస్తున్నందుకు గాను, రష్యా నుండి చమురు ఆయుధాలు కొనుగోలు చేస్తున్నందుకు గాను భారతదేశం పైన జరిమానా విధిస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ ప్రకటన తీవ్రమైనటువంటి ఆక్షేపణీయంగా ఉన్నది. ఇవాళ భారతదేశము ఏ దేశంతో వ్యాపారం చేయాలనేది అమెరికన్ ప్రెసిడెంట్ నిర్ణయించజాలడు. భారతదేశానికి అనుకూలమైనటువంటి దేశాలతోటి వ్యాపారం చేసుకునేటటువంటి స్వేచ్ఛ భారతదేశానికి ఉన్నది. అదేవిధంగా అమెరికాతోటి భారత్ వాణిజ్య ఒప్పందం పైన 6 రౌండ్ల చర్చలు ఇప్పటికే జరిపారు. ఆగస్టు 25 నాడు మరొక అమెరికన్ బృందం భారతదేశానికి చర్చలకు రాబోతున్నటువంటి తరుణంలో 25% సుంకాల ప్రకటన ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందనేటటువంటి ప్రకటన ఎందుకు చేసినట్లుగా, ఈ ప్రకటన పైన ఎందుకు ఇంత త్వరగా నిర్ణయం తీసుకున్నారనేటటువంటిది, ఇది ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయం అనేటటువంటి అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఇటీవల అమెరికన్ ప్రెసిడెంట్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు పరోక్షంగానో ప్రత్యక్షంగానో భారత్కి నష్టం చేసేటటువంటి విధంగానే ఉన్నది. అది సుంకాల విషయంలో కానీ, వలసల విషయంలో కానీ, వీసాల విషయంలో కానీ, బిగ్ బ్యూటిఫుల్ బిల్ విషయంలో కానీ, రెమిటెన్స్ విషయంలో కానీ, ప్రతి అంశంలో కూడా భారతదేశానికి నష్టం చేసేటటువంటి నిర్ణయాన్నే అమెరికన్ ప్రెసిడెంట్ తీసుకోవటం అంటే కడుపులో కత్తులు పెట్టుకొని కావలించుకున్నటువంటి సామెతని అమెరికన్ ప్రెసిడెంట్ నిరూపించదలుచుకున్నారు అనేటటువంటి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ అటు చైనాతో కూడా 145% సుంకాలు పెంచినారు, 240% సుంకాలు పెంచి మళ్ళీ చైనాతోటి ఒప్పందం చేసుకొని ఆ సుంకాల పరిమితిని 30% తగ్గించినటువంటి నేపథ్యం ఉన్నప్పుడు భారత్ పైన ఏకపక్షంగా దిగుమతులపైన 25% సుంకాలు విధించటం అయితే అది ఖచ్చితంగా ఏకపక్ష నిర్ణయంగానే మనం చూడాలి. ప్రపంచంలోని అగ్రదేశమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు మన భారతదేశం పైన 25% సుంకం విధించడం చాలా దుర్మార్గమైన నిర్ణయంగా భావిస్తున్నాము. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. భారతదేశం మా మిత్ర దేశం, మోదీ గారు మా పెద్దన్న అని చెప్పి వెన్నుపోటు పడవడం ట్రంప్కు ఇది ఒక ఈ నిర్ణయాన్ని చాలా మేము ఘోరంగా భావిస్తున్నాము. ఈ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. భారతదేశం చాలా సంస్కృతి కలిగిన దేశం అని గౌరవిస్తారు, కానీ వెన్నుపోటు పడడంలో అమెరికా అధ్యక్షుడు ట్రంపే ముందున్నాడని చెప్పి మేము భావిస్తున్నాం. భారతదేశం మరియు అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కొనసాగుతున్న వేళ ట్రంప్ భారతదేశం చేసుకునే దిగుమతులపై 25% సుంకం విధించడం ఇది సరైనది కాదు. ప్రపంచంలో ఏ దేశంతోనైనా కూడా వాణిజ్యాలు కొనసాగించవచ్చు. ఈ సందర్భంగానే మనం రష్యా నుండి కూడా ఆయిల్ దిగుమతులు చేసుకోవడం జరుగుతుంది. ఈ ఆయిల్ దిగుమతులు చేసుకోవడం వల్ల అక్కసుతోనే భారతదేశంపై మిత్రదేశం అంటూనే తన అక్కసును వెక్కగక్కడం ఇది సరైనది కాదు. ట్రంప్ ఇప్పటికైనా కూడా ఈ విధించే సుంకాలను పెంచే విధానాన్ని పునరాసం చేసుకొని తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. భారతదేశంకు సార్వభౌమాధికారం ఉంది. భారతదేశం ఏ మిత్ర దేశంతోటైనా కూడా వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఆయిల్ దిగుమతులు రష్యా నుండి మనకు తక్కువ ధరలో వస్తున్నప్పుడు, ఎక్కడైతే ఏ వస్తువు అయితే మనకు తక్కువ ధరలో వస్తుందో అక్కడి నుంచి కొనడానికి కస్టమర్ తన అభిరుచిని కనపరుస్తాడు. కాబట్టి అదే విధంగా భారతదేశ అవసరాల దృష్ట్యా మనం వేరే దేశాల నుండి దిగుమతులు చేసుకుంటున్నప్పుడు ఆ అధికారం మనకు ఉంది. కానీ ట్రంప్ ఒక పెద్దన్న వలె ఉంటూ మిత్రదేశం, భారతదేశం నా మిత్రదేశం అంటూనే, నరేంద్ర మోడీ మా మిత్రుడు అంటేనే ఇలా వెన్నుపోటు పోవడం సరైనది కాదని మేము తెలియజేస్తున్నాం.